హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా అక్షాంశాలు రేఖాంశాలులో భాగంగా మనకు మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది, మ్యాక్సిమం 2 క్వశ్చన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఆ చాప్టర్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. అక్షాంశాలు ఎడమ నుంచి కుడివైపు ఉంటాయా, రైట్ నుంచి లెఫ్ట్ ఉంటాయా అని చెప్పి చదవండి. తర్వాత వచ్చేసి రేఖాంశాలు ఎక్కడి నుంచి ఉంటాయి, తర్వాత ఒక 365 డిగ్రీస్ కోణంని మనము ఒకసారి తిరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, 4 నిమిషాలు, అలా మొత్తం పిన్ టు పిన్ అరిస్టాటిల్ ఏం చెప్పారు, అనాక్సిమాండర్ ఏం చెప్పారు, ఎరాటోసిన్ ఏం చెప్పారు, తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మెర్కేటర్ ఏం చెప్పారు, కొప్పార్కర్ ఏం చెప్పారు, ఇవన్నీ ఎవరు ఏ థియరీస్ చెప్పారు చదవండి. తర్వాత నెక్స్ట్ సంబంధించి అక్షాంశాలు, ఇక్కడ అక్షాంశాలకు సంబంధించి అక్షాంశాలు అడ్డంగా గీయబడి ఊహారేఖలతో అక్షాంశాలు అంటారు, ఇది చదవండి. తర్వాత రేఖాంశాలు, ఇక్కడ మనకి ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్ పిన్ టు పిన్ ఇస్తాడు. కర్కట రేఖ అంటే ఏంటి, మకర రేఖ అంటే ఏమిటి అని చెప్పి. తర్వాత రేఖాంశాలకు సంబంధించి రేఖాంశాలు భూమధ్య రేఖను ఖండిస్తూ ఉత్తర దక్షిణ ధృవాల మధ్య గుండా 0 అంతరంగం రేఖాంశాలు, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా అనేది ఇప్పుడు ఏ దానికి ఏ కాలాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని అని చెప్పి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పిన్ టు పిన్ పర్టికులర్గా చదవండి. తర్వాత నెక్స్ట్ సంబంధించి గ్రీనిచ్ సంబంధించి ఇవి ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ చదివినా ఒకటే, మనం ఆ చాప్టర్స్ అన్ని చదివినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఈ చాప్టర్స్లో మనకి ప్రతిదీ పిన్ టు పిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నది ఉండడం జరుగుతుంది. సో తర్వాత ఇవి ప్రాక్టీస్ బిట్స్, సేమ్ మన విషయంలో లాగే ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ బుల్లెట్ పాయింట్స్ చదవండి, ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలు అయిపోయిన తర్వాత ప్రీవియస్ ప్రశ్నలు మీరు ప్రిపేర్ అయినట్లయితే ఓవరాల్గా సబ్జెక్ట్ మీద మీకు ఫుల్ కమాండ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు చాప్టర్ మీద ఎంత కమాండ్ ఉన్నదన్నది చాలా ఇంపార్టెంట్. తెలియని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీరు పెట్టగలిగేది చాప్టర్ మీద ఉన్న కమాండ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపు నుంచి గిరినప్పుడు ఎక్కడ ఉంటుంది, తర్వాత 4 నిమిషాలు ఎలా వస్తుంది, 365 డిగ్రీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఉంటాయి, దక్షిణార్ధగోళంలో ఎన్ని రేఖలు ఉంటాయి, 181 రేఖలు ఎలా వస్తాయి, 1836 360 కదా, బట్ 181 ఉత్తర అక్షాంశంలో ఎలా వస్తాయి, దక్షిణ అక్షాంశంలో ఎలా వస్తాయి, ఇవన్నీ డౌట్స్ మనకు క్లారిఫికేషన్ కావాలంటే మనకి ఫుల్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను భూచలనాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది, ఆ చాప్టర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.